నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ మొట్టమొదటి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలను కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు పలుచోట్ల ఘనంగా నిర్వహించాయి. ముందుగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ తాజుద్దీన్ గారు, ఉపాధ్యక్షులు కలీముద్దీన్ గారు, సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, కల్వల రామచంద్రం గారు, హైమద్ అలీ గారు, సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హైమద్ గారు, నాయకులు ధనాసింగ్ గారు, కుర్రపుచ్చయ్య గారు, జీడి రమేష్ గారు, గణపతి గారు, పర్వతం మీసాల మల్లేశం గారు, అస్తపురం రమేష్ గారు, మొహమ్మద్ చాంద్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు కొద్ది మందిలో మరి కీలక పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి తదనంతరం స్వాతంత్ర అనంతరం మరి దేశ మొట్టమొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆనాడు మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి దేశాన్ని మరి పరుగులు పెట్టించి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారి. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఆనాడు ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల ద్వారానే దేశం ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి సేవలన్నింటినీ కూడా
మరి జవహర్లాల్ నెహ్రూ గారి మీద విషయం కక్కుతూ వారి ప్రాధాన్యత తగ్గించే క్రమం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక ప్రధానిగా మరి పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశాన్ని అభివృద్ధి పరిస్తే ఆనాడు ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పడినా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి అభివృద్ధి బాటలు ఈ ప్రజలు కానీ మరి ఎవరు కూడా మర్చిపోరని చెప్తా ఉన్నాం. మరి వారి అడుగుజాడలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కంకణబద్ధులమై పనిచేస్తామని, వారు చూపినటువంటి బాటలో నడుస్తామని వారి జయంతి సందర్భంగా ప్రతినపుతూ మరొక్కసారి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మాజీ ప్రధానమంత్రి, అదేవిధంగా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు, వారు పంచవర్ష ప్రణాళికతో ఒకటి అగ్రికల్చర్ మీద కావచ్చు, రెండోది ఇండస్ట్రీ మీద కావచ్చు, తర్వాత విద్యా విధానం మీద కావచ్చు, టూరిజం మీద కావచ్చు, అదేవిధంగా రక్షణ విభాగం మీద కావచ్చు, ఇట్లా 5 రకాలైనటువంటి పంచవర్ష ప్రణాళికలు తీసుకొని ఈరోజు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన తన కోటి మీద గులాబీ పువ్వులు ఉంచుకొని ఒక బాల దినోత్సవం లాగా పిల్లలకు ఏ రోజైతే భావి భారత పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దాలంటే విద్య అనేది చాలా ముఖ్యమని ఆ రోజు చెప్పిండు. అదేవిధంగా ఈరోజు ఈ అభివృద్ధి బాటలేసి బాలల దినోత్సవానికి ప్రతీకగా మన జవహర్లాల్ నెహ్రూ గారు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు బాలల దినోత్సవాన్ని భారతదేశం అంతా స్వచ్ఛందంగా హ్యాపీగా జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని బాలల దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడికి ఇచ్చినటువంటి ప్రతి పత్రికా ప్రతినిధులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, నా యొక్క తోటి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి గారికి, మరియు వివిధ హోదాలు ఉన్నటువంటి బీసీసీఎల్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు, మైనార్టీసీఎల్ కావచ్చు, మహిళా సెల్ కావచ్చు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. పద్మాకర్ రెడ్డి, కరీంనగర్. ఈరోజు చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చాచా నెహ్రూ గారు సెక్యులర్ అన్ని మతాల వారిని తీసుకొని ముఖ్యంగా తన 9 క్యాబినెట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్కి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఇచ్చి ఎంతో ఘనత పొందారు. ఇలాంటి వారు దేశానికి ఎంతో సేవలు చేసినారు. అప్పుడు చాచా నెహ్రూ గారు 14 సంవత్సరం జైలు జీవితం గడిపి ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రం వచ్చారు, ముఖ్య పాత్ర పోషించారు. అప్పట్లో మన గవర్నమెంటు అప్పులలో కూరుకుపోతే నిజాం నవాబ్ దగ్గర 200 క్వింటాల బంగారం పొంది దేశాన్ని కాపాడిన ఘనత చాచా నెహ్రూ గారిది. చాచా నెహ్రూ గారు ఎంతో అభివృద్ధి చేసినారు. పంచవర్ష ప్రణాళికలు కానీ, రైతుల గురించి కానీ, విద్యాపరంగా కానీ ఎంతో చేసినారు, ఎంతో అభివృద్ధి చేసినారు. చాచా నెహ్రూ గారు ముఖ్యంగా బాలల దినోత్సవం ఇవాళ చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం కూడా అంటున్నాం. ఎందుకంటే చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ప్రేమ. అందుకే చాచా నెహ్రూ గారు పిల్లల్ని ఎంతో ప్రేమిస్తుండే. చాచా నెహ్రూ గారి అడుగు జాడలో మన అందరం కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై అసలు మంచి నాయకుడు, దేశానికి ఎంతో సేవలు చేసిన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి అడుగుజాడలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కంకణబద్ధులు అతని అడుగుజాడలు నడవాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీస్ పక్షాన కోరుతున్నారు. జై కాంగ్రెస్. ఓకే. కరీంనగర్ డీసీసీలో జరిగిన కార్యక్రమం అనంతరం కరీంనగర్లోని సవరన్ స్ట్రీట్ చౌరస్తా వద్ద సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు విచ్చేసి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మెతుకు కాంతయ్య గారు, కూన దామోదర్ గారు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు, మైనార్టీ సెల్ నగరస్థాయి, జిల్లా స్థాయి నాయకులు, సిటీ కాంగ్రెస్ డివిజన్ల వారి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు. బయటికి రావాలి.
కోపచ్చినప్పుడు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడాలి. కనబడ్డా 10 మాట్లాడుతూనే ఉండాలి. ఏదో ఒకటి అంటున్నా రైతు నచ్చున్నాడు ఎందుకు రా అది బాగా ఇస్తాను. अमर है अमर है चाचा नेहरू अमर है, अमर है अमर है चाचा नेहरू अमर है, अमर है अमर है चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है, अमर है अमर है चाचा नेहरू अमर है, अमर है अमर है चाचा नेहरू अमर है, अमर है अमर है चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా సవరన్ స్ట్రీట్లో ఈరోజు మరి గతంలో ఇక్కడ జవహర్లాల్ నగర్ విగ్రహం ఉండే నెహ్రూ గారిది ఇదే ప్రదేశంలో చాలా పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మైనార్టీల అధ్యక్షుడు, ఇతర విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబంలో, అదేవిధంగా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి తదనంతరం మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మేము మరి జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి వారి యొక్క సేవలను, వారి దేశానికి చేసినటువంటి మరి అభివృద్ధి పథాన్ని ఈరోజు మరుగునపరిచే కార్యక్రమం చేపడతా ఉంది. వారి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా మొట్టమొదటి ప్రధానిగా మరి అభివృద్ధి చేసిన దాన్ని ఈరోజు మరుగునపరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసేదాన్ని ఈ సందర్భంగా మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దేశం కోసం వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి కృషి సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరి భారతదేశ ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మర్చిపోరని సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడుస్తూ కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రదేశంలో గతంలో రోడ్డు వేసినటువంటి మరి పనిలో వారి విగ్రహం తొలగించినప్పటికీ మరి మేము ఆనాడు వివక్ష చూపించినటువంటి గత ప్రభుత్వంలో మేము పోరాటం చేయడం జరిగింది. కానీ మేము ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. త్వరలోనే నెహ్రూ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, మరి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. దానికి వెంటనే ప్రతిపాదనలు మరి మేము తయారు చేసి సాధ్యమైనంత త్వరలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. జై కాంగ్రెస్. प्रोग्राम कर रहे हैं। आज पंडित जवाहरलाल नेहरू गरीबों के लिए और किसानों के लिए बहुत कुछ करे। पंचवर्षीय प्रणाली का लाया उनकी तरफ से आया है और जो छोटे बच्चे को बहुत चाहते थे पंडित जवाहरलाल नेहरू साहब, इसलिए आज उनका बालाघाट दिनोत्सव बोल के आज भी वो दिन रखे हैं। और एक जवाहरलाल नेहरू जी प्राइम मिनिस्टर रहे जब, मौलाना अबुल कलाम आज़ाद पहले कैबिनेट में तालिबा मिनिस्टर दे के उनको कितने की अपने अच्छा इजहार करे हैं। और निज़ाम जब इंडिया की भारत की सरकार लो बजट में परेशानी रही, जब हमारे निज़ाम नवाब साहब 2 लारी सोना दे के अपने सरकार, अपने इंडिया की गवर्नमेंट को बहुत साथ दिए है। इसलिए वो तो आज़ादी के लड़ाई में जवाहरलाल नेहरू और बहुत सारे हमारे आलिम दिन सब अपने जान कुर्बान करे हैं। सब कम्युनिटी वाले को लेके आज़ादी के लड़ाई में लड़े और अपने पहले कैबिनेट में भी SC ST BC माइनॉरिटी, पहले माइनॉरिटी प्रेफरेंस देके अपने कैबिनेट में बहुत अच्छा मौका दिए हैं। ऐसे प्राइम मिनिस्टर अब तक नहीं आया। ऐसे प्राइम मिनिस्टर के, एक्स प्राइम मिनिस्टर के नक्शे कदम पर हर कांग्रेस कारकुन लीडर चलना बोल के ఏమే
జీడి రమేష్. ప్రధాన కార్యదర్శి ఈరోజు చాచా నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంతా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకమారు ఆయనను ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కారణం అనేక సమస్యలు అనేక బాధల్లో ఉన్నప్పుడు ఇండియా తను వచ్చి ఎట్లయితే పిల్లలను కానీ చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరినీ కలుపుకొని పోయి కులాల మతాలుగా అతీతంగా విద్య వైద్య అన్ని రంగాలల్లో ముందుకు నడిపించిన ఘనత చాచా నెహ్రూ గారిది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా చాచా నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని ఇక ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలను తీసుకున్నప్పుడు పిల్లలను ప్రేమించడం కానీ విద్యా రంగంలో కానీ మాకు ఎటువంటి సమాచారం అందినా కానీ మేము ప్రతి విషయంలో ముందు నుండి చాచా నెహ్రూ గారి ఆదర్శంగా ముందుకు నడిపించుకుంటూ తీసుకొని పోతాం. చాచా నెహ్రూ గారి ఆశయాలను ముందుకు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక సైడ్ చౌరస్తాలో జవహర్లాల్ నెహ్రూ విగ్రహం తొలగించడం జరిగినది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తొలగించడం జరిగింది. అది కంపల్సరీ మళ్ళీ అదే చౌరస్తాల మళ్ళీ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను, ప్రజాప్రతినిధులు అందరినీ కోరుకుంటాను. మంత్రి గారిని ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.